హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈఎంఐలు కట్టేవారికి ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉపశమన చర్యలు మొదలయ్యాయి. వరద తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితులు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఆకస్మిక వరద కారణంగా ఇంట్లో వస్తువులను నష్టపోయారు. ఇదే సమయంలో బాధితులకు రుణాల షెడ్యూల్తో పాటుగా ఈఎంఐల వసూళ్లపైన సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కీలక సూచన చేశారు. ఇక క్లైమ్స్ పైన కూడా బీమా కంపెనీలకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా నష్టపోయిన ప్రజలకు మద్దతుగా నిలవాలని సీఎం చంద్రబాబు కోరారు. ఇక నిబంధనలు సరళాంతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలని కోరారు. వరదతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో సాయం చేసేందుకు బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో కలెక్టరేట్లో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక బుడమేరు వరద కారణంగా వేలాది ఇళ్లు, నీట మునిగిన వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కోల్పోయామని సీఎం వివరించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు 10 రోజుల్లో వాహన ఇతర బీమాను సెటిల్ చేయాలని సూచించారు. ఇక బీమా ఉన్నవారికి, లేనివారికి 2 కేటగిరీలుగా చేసి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తుందని పేర్కొన్నారు. ఆకస్మిక వరదలతో చాలా చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు పూర్తిగా నీట మునిగాయని, కుటీర పరిశ్రమలు నడుపుకునే వారికి సామాగ్రి మొత్తం నీట పాలైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు వంటి అనేక గృహోపకరణాలు పాడైపోయాయని, అందరికీ 14 రోజుల్లో క్లైమ్స్ పరిష్కరించాలని సీఎం స్పష్టం చేశారు. ఇక ఆన్లైన్ విధానం ద్వారా త్వరగతిన అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు. వరద బాధిత ప్రాంత ప్రజల రుణాలు కాలపరిమితిని రీషెడ్యూల్ చేయాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలని, గ్రామ వార్డు సచివాలయాల్లో బాధితులు క్లైమ్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇక వినియోగదారుల వద్ద ఉన్న డేటాతో పాటు మున్సిపల్ శాఖ, రవాణా శాఖల వద్ద ఉన్న డేటా సహాయంతో క్లైమ్లకు దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదనలపైన బ్యాంకర్లు, బీమా కంపెనీలు తమ నిర్ణయాన్ని 2 రోజుల్లో వెల్లడించనున్నారు.